హాయ్ గైస్, ఈ వీడియోలో మనం డిగ్రీ సెమిస్టర్ 1 కి సంబంధించిన ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళకి స్పెషల్గా అండ్ ఆల్ అదర్ యూనివర్సిటీస్ కూడా సేమ్ పేపర్ ప్యాటర్న్ అనమాట. సో గైస్ ఏంటంటే ఇది 3 hours ఎగ్జామ్ గైస్, ఓకేనా. సో మనకు వచ్చేసి ఇది 3 hours ఎగ్జాము అండ్ మ్యాటర్ ఏంటంటే ఇది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి 2 parts డివైడ్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇంగ్లీష్ పేపర్ అనేది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి 2 parts ఉంటుంది. సో గైస్ జస్ట్ ఎ మినిట్. పార్ట్ ఏలో వచ్చేసి మనకి 20 marks ఉంటుంది గైస్, ఓకేనా. పార్ట్ ఏ అనేది 20 marks ఉంటుంది అండ్ పార్ట్ బి అనేది 60 marks ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకు ఓవరాల్గా పేపర్ వచ్చేసి 80 marks, ఓకే. ఇక్కడ 80 marks పేపర్ అనమాట. పార్ట్ ఏలో 20 marks అండ్ పార్ట్ బిలో 60 marks. అయితే పార్ట్ ఏలో 8 questions వస్తాయి, మనం ఏవి అన్నా 5 రాయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఒక్కొక్క క్వశ్చన్కి 4 marks, సో 5 4s 20 అనమాట, ఓకేనా. ఇట్ ఈస్ 5 4s 20 marks. సో దట్స్ ఇట్. అండ్ సో మనకి బిట్స్ ఎలా వస్తాయి, లైక్ గ్రామర్ ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. పార్ట్ ఏలో మొత్తం కంప్లీట్గా గ్రామర్ ఓరియంటెడ్ ఉంటుంది, వొకాబులరీ అండ్ సంథింగ్ లైక్ దట్. ఓకే, చూద్దాం వాట్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్ అనేది చూద్దాం అనమాట. సో గైస్ ఏంటంటే మనకి రూట్ వర్డ్స్, ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ గురించి అడుగుతారు, ఓకేనా. సో ఇక్కడ అండర్లైన్ చేసి లైక్ వాళ్ళే వర్డ్స్ ఇస్తారు, వాట్ ఆర్ ద ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు చూద్దాం, లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. అండ్ ఈ పేపర్ ప్యాటర్న్ ఎందుకు చూడాలంటే మీకు ఒక ఐడియా వస్తుంది, లైక్ ఎగ్జామ్లో టైం వేస్ట్ కాకుండా యూ కెన్ గో ఫాస్ట్ అనమాట, ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆటోగ్రాఫ్ ఉంది, ఓకేనా. మనకి ఆటోగ్రాఫ్లో ఇక్కడ అండర్లైన్ వర్డ్ చేసి ఇచ్చింది కదా. సో ఆటోగ్రాఫ్లో జస్ట్ ఇదంతా చదవాల్సిన అవసరం లేదు మనకి. ఆటోగ్రాఫ్లో మనం ఏం చేయాలంటే ప్రిఫిక్స్ ఏది, రూట్ వర్డ్ ఏది అనేది కనుక్కోవాలి మనం, ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఆటో అనేది జస్ట్ ప్రిఫిక్స్ అవుతుంది అండ్ గ్రాఫ్ అనేది రూట్ వర్డ్ అవుతుంది, ఓకేనా. సో మీకు తెలుసుకోవాలన్నమాట, వాట్ ఆర్ ద రూట్ వర్డ్స్ అంటే ఏంటి, సఫిక్సెస్ అంటే ఏంటి, ప్రిఫిక్సెస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో రూట్ వర్డ్కి రైట్ సైడ్లో ఉండేది సఫిక్స్ అంటారు, ఓకేనా. ఇది రూట్ వర్డ్ అనుకోండి సపోజ్, అండ్ దీని రైట్ సైడ్లో ఉండేదంతా ఇది సఫిక్స్, ఓకే. సో ఇది సఫిక్స్ అనమాట అండ్ ఇది రూట్ వర్డ్. అండ్ దానికి ముందు ఉండేది ఏంటి, ప్రిఫిక్స్, ఓకే. ప్రీ అంటే ముందు కదా, సో ఇక్కడ ప్రిఫిక్స్ ఉంటుంది, తర్వాత రూట్ వర్డ్ ఉంటుంది, లేదంటే సఫిక్స్ ఉంటుంది రైట్ సైడ్. సో దిస్ ఈజ్ ద కండిషన్ అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ గ్రాఫ్ అనేది రూట్ వర్డ్ అండ్ ఆటో అనేది ప్రిఫిక్స్ అనమాట. సో మీరు కూడా ఎగ్జామ్లో అట్లనే రాయాల్సి ఉంటుంది అనమాట, వాట్ ఈజ్ ఆటో అనేది ప్రిఫిక్స్ అని రాయాలి అండ్ గ్రాఫ్ అనేది రూట్ వర్డ్ అని రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి డోంట్ బి సో చైల్డిష్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే చైల్డిష్ అనేది ఇక్కడ చైల్డ్ వరకేమో అదొక రూట్ వర్డ్ అండ్ ఇక్కడ ఐఎస్హెచ్ అనేది ఇదొక సఫిక్స్ అనమాట, ఓకేనా. సో చైల్డ్ అనేది రూట్ వర్డ్ అండ్ ఐఎస్హెచ్ అనేది సఫిక్స్. సో ఇట్లా మనం సపరేట్ చేయాలన్నమాట. మీరు అట్లా కూడా రాయాలి, చైల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ వర్డ్ అని అండ్ ఐఎస్హెచ్ అనేది ఓకే ఐఎస్హెచ్ ఆర్ డిఐఎస్హెచ్ ఇది అనేది సఫిక్స్ కిందకి వస్తుంది అని చెప్పి రాయాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యు నీడ్ ఏ డాష్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్, ఓకే. సో ఇక్కడ ఏంటి, డాష్ ఇచ్చేసిండు, ఇక్కడ కంబైన్ ఇచ్చిండు, ఇక్కడ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్. సో వాట్ ఈస్ ఇట్ మీన్, కాంబినేషన్, ఓకే. హార్డ్ వర్క్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, ఇక్కడ కంబైన్ ఇచ్చిండు. సో కంబైన్ అనేది రూట్ వర్డ్ అవుతుంది, కాంబినేషన్లో TION అనే వర్డ్ ఉంటుందా, సో అది సఫిక్స్ అవుతుంది అనమాట, ఓకేనా. సో దాన్ని మనం ఎట్లా రాయాలి, కంప్లీట్గా కాంబినేషన్ అని రాయాలి ఇక్కడ, ఓకేనా. సో కాంబినేషన్ ఈజ్ ద కరెక్ట్ వర్డ్, ఓకేనా. మీరు లైక్ స్పెల్లింగ్ చెప్తాను, లైక్ మేక్ నోట్ ఆఫ్ ఇట్, ఓకే. COMBINATION. సో కాంబినేషన్ అనేది ఇక్కడ మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీలో ఇట్ ఈస్ డాష్ టు కిల్ ఎండేంజర్డ్ యానిమల్స్, ఓకే. ప్రిఫిక్స్ అండ్ ప్లస్ లీగల్, ఓకే. లీగల్ యూజ్ చేసి దానికి ముందు ప్రిఫిక్స్ యాడ్ చేసి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయండి అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తున్నాను అనమాట. సో అప్పుడు ఏమొస్తుంది, లీగల్ అనే దానికి ప్రిఫిక్స్ ఏముంటుంది, ఇల్లీగల్, ఓకే. ఐఎల్ యాడ్ చేస్తే దట్ ఈస్ ఇల్ లీగల్. సో ఐఎల్ అనేది ప్రిఫిక్స్ అనమాట, ఓకేనా. సో మనం ఇట్లా ఆప్షన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఏం రాయాలి, ఇల్లీగల్ అని రాయాలి. స్పెల్లింగ్ చెప్తున్నా, ILLEGAL, ఓకే. సో అట్లా అనమాట. అంటే రూట్ వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ప్రిఫిక్స్ ఏమొస్తుందో అది అంటే ఐడెంటిఫై చేయాలి అండ్ సఫిక్స్ ఏదో ఐడెంటిఫై చేసి ఆ బిట్ రాయాల్సి ఉంటుంది అనమాట. సెకండ్ వన్లో వచ్చేసి లైక్ ఇప్పుడు సెకండ్ వన్లో వచ్చేసి ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్, ఓకే. సో మేక్ ద వర్డ్ టూత్ పేస్ట్ ఏ కౌంటబుల్ నౌన్, ఓకే.
మనకి నౌన్ బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా చూడండి నౌన్ బేస్ చేసుకొని ఉంది. ఓకే, అండ్ ప్రాపర్ నౌన్ ఏంటో, కామన్ నౌన్ ఏంటో, సో నౌన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ సెకండ్ బిట్ మొత్తం కంప్లీట్ గా నౌన్స్ బేస్ చేసుకొని ఉంది. సో మీరు కూడా ఏంటంటే లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకోండి అనమాట. వాట్ ఈస్ నౌన్, వాట్ ఈస్ ప్రొనౌన్, ఓకే, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ఓకే, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఈ వీటి గురించి తెలుసుకోండి. సో గైస్ ఏంటంటే టూత్ పేస్ట్ ఉంది, లైక్ టూత్ పేస్ట్ కౌంటబుల్ నౌన్ అంటే కౌంట్ దాన్ని లైక్ ఒక పర్టికులర్ ఒక 4-5 టూత్ పేస్ట్ ఉన్నాయి. ఓకే, ఒక క్వాంటిటీ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ టూత్ పేస్ట్ ఉంది. సో దాన్ని మనం చెప్పాలన్నమాట. ఎట్లా చెప్తాం, ట్యూబ్స్లలో ఉంటుంది. ఓకే, టూత్ పేస్ట్ అనేది దేంట్లో ఉంటుంది, అదొక క్వాంటిటీలో చెప్పాలంటే ట్యూబ్స్. ఇప్పుడు ఏ లీటర్ వాటర్ అని అంటాం. ఓకే, వాటర్ని దేంట్లో మెజర్ చేస్తాం, లీటర్స్లలో. అండ్ టూత్ పేస్ట్ని ఎట్లా చెప్తాం, ఏ ట్యూబ్. ఓకే, ఏ ట్యూబ్ అనేది ఒక సర్టెన్ క్వాంటిటీ, ఒక ట్యూబ్ ఉంటుంది కదా టూత్ పేస్ట్కి. సో ఏ ట్యూబ్ ఆఫ్ టూత్ పేస్ట్ అని రాసుకోండి. ఓకేనా, మీరు ఒక నోట్స్ తీసుకోండి. లైక్ ఇదంతా నాకు రాయడం కొంచెం ఇబ్బందిగా ఉంది, సో మీరు నేను చెప్పిన వర్డ్స్ రాసుకోండి. ఓకేనా, ఏ ట్యూబ్ ఆఫ్ టూత్ పేస్ట్ అని రాసుకోండి. ఓకే, ట్యూబ్ ఆఫ్ టూత్ పేస్ట్, సారీ ఇట్స్ TUA space TUBE, ట్యూబ్ ఆఫ్ అండ్ టూత్ పేస్ట్. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిఫై ద అన్కౌంటబుల్ నౌన్. లైక్ జ్యూస్ ఉంది, సో ఇట్ ఈస్ అన్కౌంటబుల్. బేసిక్గా జ్యూస్ని మనం ఎట్లా కొలుస్తాం, అసలు ఏం చేయాలి, ఒక గ్లాస్ అని చెప్పాలి, ఒక క్వాంటిటీలో చెప్పమని చెప్పేసి ఈ జ్యూస్ని ఒక క్వాంటిటీలో చెప్పమని చెప్పేసి అంటున్నాను అనమాట. ఎట్లా చెప్తాం, ఏ గ్లాస్ ఆఫ్ జ్యూస్ అని అంటాం. సో ఆన్సర్ ఏంటి, ఏ గ్లాస్ ఆఫ్ జ్యూస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, హైదరాబాద్ ఇస్ ఎ హిస్టారికల్ సిటీ, ఐడెంటిఫై ద ప్రాపర్ నౌన్. సో ఈ సెంటెన్స్ లో వాట్ ఈస్ ద ప్రాపర్ నౌన్, సో ప్రాపర్ నౌన్ అంటే పేరు, స్పెసిఫిక్ నేమ్ అనమాట. హైదరాబాద్ ఇస్ అ స్పెసిఫిక్ నేమ్, సో దిస్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా, అండ్ ఇట్లా సిటీ అనేది ఇది కామన్ నౌన్ అవుతుంది అప్పుడు. ఓకేనా, సిటీ అనేది పట్నం అంటాం, అదొక పేరే, బట్ అన్నిటికీ కూడా పట్నమే అంటాం, అన్నిటికీ కూడా సిటీనే అంటాం. అండ్ చాలా సిటీస్ ఉంటాయి, అందులో స్పెసిఫిక్ గా మెన్షన్ చేసేదే ప్రాపర్ నౌన్. ఓకే, దిస్ ఈస్ వాట్ హైదరాబాద్ ఇస్ ప్రాపర్ నౌన్. రాహుల్ ఈజ్ ఏ సివిల్ ఇంజనీర్. ఓకే, రాహుల్ ఈజ్ ఏ సివిల్ ఇంజనీర్ అన్నప్పుడు కామన్ నౌన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి మన క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ ఇంజనీర్ అనేది కామన్ నౌన్, రాహుల్ ఈజ్ అ ప్రాపర్ నౌన్. అండ్ ఇంజనీర్ అనేది ఎవరినైనా ఇంజనీర్ అనొచ్చు మనం, అంటే లైక్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్, బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ గ్రాడ్యుయేట్ అయిపోతే, అండ్ ఇఫ్ దే వర్క్ ఇన్ సో అండ్ సో ప్రొఫెషన్ వి కాల్ దెమ్ యాజ్ ఇంజనీర్స్, రైట్. సో అట్లా అందరినీ కలుపుకొని చెప్పేదేమో కామన్ నౌన్ అవుతుంది, ఒకటి పర్టికులర్గా పేరు పెట్టి పిలిచేదేమో ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, సో మనం ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గైస్ థర్డ్ బిట్ వచ్చేసి fill in the blanks with a suitable pronouns. Okay, Fatima said that dash and her sister works together. Okay, ఏమంటుండు, ప్రొనౌన్స్ తోని ఫిల్ చేయాలని అంటున్నాను అనమాట. ఓకేనా, సో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి గైస్, మనకి చాలా మటుకు ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, సో మీరు కూడా అవి నేర్చుకొని ఉండాలన్నమాట. ఓకేనా, ఫాతిమా సెడ్ షీ అండ్ హర్ సిస్టర్ వర్క్ టుగెదర్. ఓకే, సో మనం గర్ల్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, బేసిక్గా షీ అంటాం. సో షీ ఆమె మరియు వాళ్ళ సిస్టర్, ఓకే, వర్క్ టుగెదర్ అనమాట, కలిసి పనిచేస్తారంట. సో షీ అనేది అక్కడ బ్రాకెట్ ఫిల్ ద బ్లాంక్స్ లో మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ద ప్రొనౌన్ అంటే పేరుకు బదులుగా వాడేది ప్రొనౌన్ అంటారు. అంటే ఆమె, అతడు, ఇతడు, అది, ఇది అని చెప్పడం, పేర్లు చెప్పకుండా ఆమె, ఈమె, అతను, ఇతను అని చెప్తాను చూడ, దాన్ని ప్రొనౌన్ అంటారు. ఓకేనా, యా. రోహన్ వాంట్స్ టు డూ ఇట్. ఓకే, అంటే అతను చేసుకోవాలి అని అనుకుంటుండు, లైక్ ఇది మనం ఫిల్ చేయాలి, కంప్లీట్ చేయాలి. సో రోహన్ అనేది హిమ్. సో ఓకే, రోహన్ వాంట్స్ టు డూ ఇట్ హిమ్సెల్ఫ్, అతను చేసుకోవాలని అనుకుంటుండు. సో ఇట్ ఈస్ వి గెట్ ద వర్డ్ హియర్ హిమ్సెల్ఫ్ అని వస్తుంది. ఓకేనా, సో హిమ్ అనేది ఇది ప్రొనౌనే కదా. ఓకే, యా, అతని పని అతను చేసుకోవాలని అనుకుంటుండు, హిమ్సెల్ఫ్ అని. ఓకే, దట్ ఈస్ హిమ్సెల్ఫ్. యా, రైటింగ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది ఇక్కడ, సో మీరు నోట్ తీసుకొని మేక్ ఇట్. ఓకే, మేక్ ఎ నోట్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ ఐ సే యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ కెన్ డాష్ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ. యా, అబౌట్ యువర్ ఫ్యామిలీ అనే ఒకరు అడుగుతున్నారు, నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఏం చెప్పగలనుకుంటున్నావు అనేది అడుగుతున్నారు. సో నీ ఫ్యామిలీ అయినప్పుడు యూ అనేది మెన్షన్ చేస్తాం. ఓకేనా, వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఓకే, సో అట్లా. నెక్స్ట్ వచ్చేసి మై గ్రాండ్ పేరెంట్స్ లివ్ ఇన్ ముంబై, యూ విజిట్ డాష్ ఆఫెన్. ఓకే, సో వాట్ డు వి గెట్ హియర్, యూ విజిట్ దెమ్ ఆఫెన్ అనమాట. ఓకేనా, సో వాళ్ళని
సారీ వి విజిట్ దెమ్ ఆఫెన్. సో వాళ్ళు ముంబైలో ఉంటారు గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ దగ్గరికి మేము చాలా తరచుగా వెళ్తూ ఉంటాము, ఎవ్రీ టైమ్ వి విజిట్ దెమ్ అనేది ఆమె చెప్తుంది అనమాట. అంటే దెమ్ అనేది ఎందుకు వాడతాం మనం బేసిక్గా, గ్రాండ్ పేరెంట్స్ అంటే మదర్ లైక్ తాతయ్య ఉంటాడు, అమ్మమ్మ ఉంటుంది, లేదంటే నాన్నమ్మ ఉంటుంది, అట్లా ఒక మోర్ దాన్ 2 persons లైక్ 2 persons ఉంటారు కాబట్టి దెమ్ అని వాడతాం అనమాట. ఓకేనా, ఒక పర్సన్ ఉంటే హీ ఆర్ షీ, హిమ్ ఆర్ హర్ ఇట్లా వాడతాం. ఓకేనా. యా నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ 4th bit. ఓకే, వాట్ ఈస్ 4th bit అనేది చూద్దాం. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఆప్షన్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో యా, షీ డిడ్ నాట్ సెండ్ ఏ సింగిల్ టియర్. ఓకే, ఇది వస్తుందా ఈ వర్డ్ వస్తుందా అనేది మనం అంటే తెలుసుకోవాలన్నమాట. షీ డిడ్ నాట్ షెడ్ ఎట్ సింగిల్ టియర్ అంటే ఒక కంటి చుక్క కూడా కింద అంటే లైక్ ఆమె కంటిలో నుంచి ఒక చుక్క కూడా రాలేదు అనేది చెప్పడం కోసం దీని అర్థం. సో టియర్ అంటే కంటి చుక్క, అండ్ ఏ టేర్ అంటే ఇట్ ఈస్ సమ్ అదర్ మీనింగ్ అనమాట. సో ఈ రెండిట్లో ఏది అప్రాక్స్ వర్డ్ అనేది లైక్ ఏది కరెక్ట్ వర్డ్ అనేది మనం గెస్ చేయాలి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ వర్డ్ అనమాట, ఇది కరెక్ట్ వర్డ్. ఓకేనా, TEAR అనేది కరెక్ట్ వర్డ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐ వాచ్డ్ ద మ్యాచ్ లైవ్ ఆర్ లైవ్. సో ఈజీగా ఐడెంటిఫై చేస్తాం మనం, ఇది లైవ్ మ్యాచ్ చూసినామని చెప్తాం, కానీ లైఫ్ అనేది ఏం మ్యాచ్ అసలు అది కానే కాదు. సో ఇది లైవ్ అనేది ఆన్సర్. అంటే వర్డ్స్ సిమిలర్గా ఉంటాయి, మీనింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో అలాంటి వాటిలో అప్రాక్స్ అంటే సూటబుల్ వర్డ్ని తీసి ఆ ఫిల్ ద బ్లాంక్స్లో మ్యాచ్ చేయాలన్నమాట. ఓకేనా. యా నెక్స్ట్ వచ్చేసి ద టైగర్ పిక్డ్ అప్ ద సెంట్. ఈ మూడిట్లో కూడా ఈ సెంట్ వస్తుందా, లేదంటే ఈ సెంట్ వస్తుందా, అండ్ లేదంటే ఈ సెంట్ వస్తుందా? ఏ సెంట్ వస్తుంది, మనం కొట్టుకునే సెంట్ అయితే రాదు కానీ. యా, ద టైగర్ పిక్డ్ అప్ ద సెంట్. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఓకే, వీటికన్నిటికీ కూడా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. జస్ట్ ఈ మూడిటికి ఏమేమి డిఫరెంట్ మీనింగ్ అంటే వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ వర్డ్స్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. యా నెక్స్ట్ ఐ బాట్ ఏ డాష్ ఆఫ్ గ్లోవ్స్. సో ఇక్కడ ఏంటి, ఈ మూడిట్లో మనం గెస్ చేయాలి విచ్ వర్డ్ ఈ సూటబుల్ అనేది. సో వాట్ అందరికి తెలిసిందే, పేర్ అంటే ఒక జత. సో ఈ వర్డ్ అనేది సూటబుల్ అవుతుంది, ఐ బాట్ ఏ పేర్ ఆఫ్ గ్లోవ్స్ అని చెప్పేసి. ఈ మిగతా వర్డ్ అనేది ఈ 2 words అనేవి సూటబుల్ కావు. సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, మనకు స్పెల్లింగ్స్ కూడా తెలుసుకోవాలన్నమాట మనం. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ బోత్ ద సెంటెన్సెస్ విత్ దర్ కరస్పాండింగ్ మీనింగ్. ఓకే, ద మేయర్ విల్ ప్రజెంట్ ద అవార్డ్. ఓకే, యా, మ్యాచ్ ద సెంటెన్సెస్ విత్ కరస్పాండింగ్ మీనింగ్ అనమాట. ప్రజెంట్ అంటే టు గివ్. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 2 అవుతుంది. అంటే ఏవైనా ఇవ్వడం. ప్రజెంట్ అంటే అక్కడ ఉండడం కాదు, లైక్ ఇవ్వడం, గిఫ్ట్ ఇవ్వడం. అక్కడ మొత్తం మనం సెంటెన్స్ చూసి మ్యాచ్ చేయాలన్నమాట. ఓకే, దిస్ బిలాంగ్స్ టు దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై డాడ్ గివ్ మీ ఏ ప్రెజెంట్ ఆన్ మై బర్త్డే. సో వాట్ డస్ ఇట్ మీన్, ప్రజెంట్ ఇన్ ద సెన్స్ గిఫ్ట్ అనమాట. సో వర్డ్స్ ఇక్కడ ప్రజెంట్ ఉంది, ఇక్కడ ప్రజెంట్ ఉంది, బట్ సెంటెన్స్ యూసేజ్ లో దాని మీనింగ్ మారుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో అది మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మై వూండ్ హ్యాస్ నాట్ యెట్ హీల్డ్. ఓకే, ఇక్కడ వూండ్ ఉంది, అది తగ్గలేదు. అంటే ఏం తగ్గలేదు, ఇంజురీ తగ్గలేదు. నెక్స్ట్ వచ్చేసి ఐ వూండ్ ద టేప్. వూండ్ అంటే చుట్టడం అనమాట. ఓకేనా, సో ఇట్లా అంటే సెంటెన్స్ ని బేస్ చేసుకొని మనకు వర్డ్ మీనింగ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో అది మనం గమనించాలి. యా నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ అడ్జెక్టివ్స్. ఓకే, సో యాక్చువల్గా మనకు 5 bits అయిపోయినాయి, ఇది 6, 7, 8 అనేది అడిషనల్. అందులో మీకు 5 bitsలలో ఏదైనా కరెక్ట్గా తెలియకపోతే ఈ బిట్స్ రాయండి. ఓకేనా, సో అన్ని బిట్స్ వస్తే అన్ని బిట్స్ రాసిన దట్ ఈస్ గుడ్. ఓకే, యా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ గివెన్ అడ్జెక్టివ్స్. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్? లిటిల్ అని ఉంది. సో తక్కువ క్వాంటిటీలో ఏ ఫుడ్ని నువ్వు లైక్ చేస్తావు అంటే తక్కువ అంటే చాలా విచ్ అంటే నీకు ఏది ఇష్టం, ఏది ఎక్కువ ఇష్టం కాదు, ఏది తక్కువ ఇష్టం అనేది అడుగుతున్నాను అనమాట క్వశ్చన్. సో ఇటు లిటిల్ అని వాడము, లీస్ట్ అని వాడతాం. ఓకేనా, సో ద లీస్ట్. ఓకే, ఈ ఆన్సర్ ఏమవుతుంది, ద లీస్ట్ అనమాట. ఓకేనా, LEAST. నెక్స్ట్ అంటే రైట్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్తో, అంటే ఇవి కూడా అడ్జెక్టివ్సే బట్ మనం రైట్ ఫార్మ్ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ హీ థింక్స్ హిస్ కార్ ఈజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ యువర్స్. ఓకే, సో ఇక్కడ ఫాస్ట్ అనేది ఉంది, సో ఇక్కడ సూటబుల్ అనిపిస్తుంది మనకి అడ్జెక్టివ్. సో ఇట్ ఈస్ ఫాస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. హీ థింక్స్ హిస్ కార్ ఈజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ యువర్స్.
అంటే నీ కార్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో అతని కార్ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పేసి అతను అనుకుంటున్నాడని దాని అర్థం. ఆఫ్ ఆల్ యువర్ బాక్సెస్ దిస్ వన్ ఈజ్ ద హెవీ అని ఉంది. సో దీనికి మనం దాన్ని ఎలా రాయాలి, హెవియెస్ట్. ఓకే, అన్నిటి బాక్స్లలో కల్లా ఇది చాలా బరువైనది అని చెప్పడానికి హెవియెస్ట్ అని వాడతాం. నెక్స్ట్ రాజు ఈజ్ డాష్ దెన్ హిజ్ ఫాదర్ వైజర్. సో ఇద్దరి మధ్యలో కంపారిజన్ జరుగుతుంది కాబట్టి ఇద్దరి మధ్యలో కంపారిజన్ జరుగుతున్నప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ వైజ్ కి కంపారిటివ్ డిగ్రీ ఏంటి, వైజర్. ఓకే, సో ఇట్ ఈస్ వాట్ అబౌట్ దట్. సో మనం ఇంకా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనకి లైక్ అడ్జెక్టివ్స్ ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ ఫామ్ అవుతున్నాయని అర్థం చేసుకోవాలన్నమాట. సో మ్యాటర్ ఏంటంటే మోస్ట్లీ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ అంటే గ్రామర్ లో కవర్ అవుతున్నాయి. సో మీరు కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనా, యా మీరు కనుక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి వీడియో కావాలి అనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా, చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ మై డిజైర్ ఏంటంటే నాకు ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 200 లైక్స్ వస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మై స్మాల్ డిజైర్ అంటే చిన్న ఆశ ఏంటంటే యూ క్యాన్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ దట్ 200 లైక్స్. ఓకే, యా ఈ వీడియోకి 200 లైక్స్ యాజ్ సూన్ యాజ్ కంప్లీట్ అయ్యండి. నెక్స్ట్ fill in the blanks by choosing from the collocation given in the brackets. Okay, so okay, collocations given అంటే ఈ రెండిట్లో ఏది సూటబుల్ అది అప్లై చేయండి ఆ fill in the blanks లో అని చెప్పేసి క్వశ్చన్ ఉందన్నమాట. యా చూద్దాం మనం ఏంటంటే ప్లీజ్ యాక్సెప్ట్ మై సిన్సియర్ అపాలజీ ఆర్ హానెస్ట్ అపాలజీ. సో మనం ఎప్పుడైనా కానీ హానెస్ట్ అపాలజీ అని వాడము. సో వీ క్యాన్ జస్ట్ కాల్ ఇట్ యాజ్ సిన్సియర్ అపాలజీ. సో సిన్సియర్గా అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా అని చెప్పడానికి నన్ను క్షమించండి అని చెప్పేసి అట్లా అంటాం అనమాట. ద మినిస్టర్ వాజ్ గివెన్ ఏ ప్రొఫోజ్ వెల్కమ్ ఆర్ వామ్ వెల్కమ్. సో మనం అంటాం వామ్ వెల్కమ్ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఈస్ ద రైట్ వర్డ్. సో ఇట్ ఈస్ నాట్ ప్రొఫోజ్ వెల్కమ్. ప్లీజ్ డోంట్ డాష్ డూ ఏ మిస్టేక్ ఆర్ మేక్ ఏ మిస్టేక్. సో తప్పు చేయొద్దు అని చెప్పడానికి డోంట్ మేక్ ఏ మిస్టేక్ అంటారు, డోంట్ డూ ఏ మిస్టేక్ అని చెప్పరు. నెక్స్ట్ వచ్చేసి he gave me a dash about missing the deadline. So it's a hard time. He gave me a hard time about the missing a deadline. Hard time is the correct form of word usage అనమాట. సో ఇదంతా ఎప్పుడు అలవాటు అవుతుంది అంటే ఎప్పుడైతే మీకు న్యూస్ పేపర్ చదవడం అలవాటు ఉంటుందో ఈ వర్డ్స్ అనేవి పర్టికులర్గా మనం ఫిక్స్డ్గా వాడాల్సి వస్తుంది అనమాట. దానికి పర్టికులర్గా ఆల్టర్నేటివ్స్ సో అండ్ సో లాజిక్స్ ఏమి ఉండవు. బట్ ఇంగ్లీష్ ఈజ్ లైక్ అ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ డెవలప్ త్రూ రీడింగ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. అక్కడ ఉండే ఆ వర్డ్స్ అనేవి మనకి అలవాటు అయిపోతూ ఉంటాయి మెమొరీలో. యా నెక్స్ట్ వచ్చేసి 8th వన్ వచ్చేసి హీ కేమ్ ఫ్రమ్ డాష్ హంబుల్ బిగినింగ్స్. ఓకే, యా హీ కేమ్ ఫ్రమ్ ఏ అంటే లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద సూటబుల్ ఆర్టికల్స్ మనకు తెలుసు ఏ అండ్ ద ఈ మూడు ఉంటాయి. సో ఏ ఆర్టికల్ సూటబుల్ అవుతుంది, ఏ అనేది ఆర్టికల్ సూటబుల్ అవుతుంది అనమాట. హీ కేమ్ ఫ్రమ్ ఏ హంబుల్ బిగినింగ్స్. సో చాలా చిన్న బిగినింగ్స్ లో నుంచి హంబుల్ అంటే నిజాయితీ, అట్లా నిజాయితీగా పైకి వచ్చిండు అని చెప్పేసి దాని అర్థం అనమాట. సో ప్లీజ్ టేక్ డాష్ అంబ్రెల్లా ఇన్ కేస్ ఆఫ్ రైన్స్. సో అంబ్రెల్లాకి మనకి యాన్ అనేది వాడతాం అనమాట బికాస్ ఇట్ ఈస్ గివింగ్ అస్ ఆ సౌండ్. ఓకే, మనం పలుకుతున్నప్పుడు ఆ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అంబ్రెల్లా అని అంటాము. ఓకే, ద సన్ ఈజ్ ఎట్ హైయెస్ట్ పాయింట్ ఇన్ ద స్కై ఎట్ నూన్. ఓకే, ఇన్సర్ట్ ఆర్టికల్ వెరీ వర్ నెసెసరీ. సో మనకు మ్యాటర్ ఏంటంటే సన్ ఈజ్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్ అని అంటారు. ఓకేనా, ఎప్పుడైనా సూపర్లేటివ్ డిగ్రీ ఉందంటే హైయెస్ట్ లోయెస్ట్ అని అట్లా ఉందంటే దాని ముందు మనం దా వాడతాం. ఓకే, కండిషన్స్ ఎక్కడ, దా కండిషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ కండిషన్ ఎక్కడ, అండ్ కండిషన్స్ ఏంటి అనేది మనకు ఆర్టికల్స్ లో వస్తాయి అనమాట. ఆ వీడియో కూడా చేస్తాను. బట్ మై డ్రీమ్ ఇస్ టు యూ షుడ్ ఫుల్ఫిల్ 200 లైక్స్ ఫర్ దిస్ వీడియో. ఓకే, అట్లీస్ట్ 200 లైక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద పెట్రోల్ ఈజ్ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ద సెంటెన్స్. సో సెంటెన్స్ ఏదో మిస్టేక్ ఉంది, దా పెట్రోల్ అని అన్నారు. బేసిక్ గా ఇట్ ఈస్ జస్ట్ పెట్రోల్. ఓకే, దా పెట్రోల్ అని యూజ్ చేయరు. సో ఇట్లాంటి లైక్ ఫ్యూయల్స్ ఏమన్నా ఉంటే కానీ లిక్విడ్స్ అంటే పర్టికులర్ గా దా అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ జస్ట్ పెట్రోల్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఓకే, యా నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ పార్ట్ ఏ. వీఆర్ డన్ విత్ ద పార్ట్ ఏ అండ్ నౌ పార్ట్ బి గైస్. సో పార్ట్ బిలో మనకి 4 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ హౌ మెనీ క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్. దీస్ ఆర్ 4 అండ్ యా అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ ఇక్కడ 16 వరకు
మనం ఏమైనా 4 రాయాల్సి ఉంటాయి. సో 4లో ఒక్కొక్క దానికి ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే ఏఆర్బి అనే ఆప్షన్ ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే లైక్ ఎనీ 4 యూ కెన్ రైట్, అంటే 15 లైక్ ఒక్కొక్క దానికి 15 మార్క్స్ అనమాట. ఓకేనా. సో ఓవరాల్గా మనకు 60 మార్క్స్ పేపర్, 15/60 కాబట్టి, అండ్ 300 వర్డ్స్లో రాయమని అంటున్నారు. 300 వర్డ్స్ ఇన్ ద సెన్స్ హౌ మనీ, లైక్ హౌ మచ్ ఇట్ బికమ్స్ అంటే అరౌండ్ 2.5 పేజెస్ అట్లా రాయాలి. ఓకేనా. యా. సో మనకేంటంటే ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఇది ఒక పోయం అనమాట, సరోజిని నాయుడు మేబీ లైక్ రైటర్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకొస్తలేదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే. ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ మోస్ట్లీ సరోజిని నాయుడు. అండ్ ఆమె సమ్మరీ కూడా లైక్ ఇదంతా సమ్మరీస్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం అనమాట ఆల్రెడీ. అండ్ సమ్మరీస్ ప్లేలిస్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ చూడండి. అండ్ అవి వినండి ఒకసారి. అండ్ పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే అప్డేట్ చేస్తాను, జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ద narrator is an imaginative person అనమాట. ఓకేనా. సపోర్ట్ బై అసర్టింగ్ ఎవిడెన్స్ అన్కటెడ్ గర్ల్. సో ద గర్ల్ పోయం నుంచి వస్తుంది అనమాట ఇది. ఓకేనా. అండ్ నెక్స్ట్ లైక్ ఏంటంటే మనం జస్ట్ సమ్మరీస్ రాయాలంతే. ఇక్కడ మనం జస్ట్ కీవర్డ్ చూసుకోవాలి. ఇదంతా ఇఫ్ పోయం నుంచి క్వశ్చన్ వచ్చింది, సో సమ్మరీ రాసేసాలా ఇఫ్ పోయంకి సంబంధించి. అండ్ యా, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా లైక్ పోయమ్స్ని బేస్ చేసుకొని ఆన్ సేయింగ్ ప్లేస్ ఉంది. ఓకే. ఇది మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ పోయం సమ్మరీ రాసేసేయాలి మొత్తం. ఇక్కడ అంతా చదవాల్సి యూలిసెస్ బేస్ చేసుకున్నది. ఇవన్నీ పోయమ్స్, ఇవన్నిటికీ ఆన్సర్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం అనమాట. సో ఏం చదవాలి ఏం చదవద్దు అనేది నేను ఆ ప్లేలిస్ట్లో ఉంచాను. జస్ట్ ఆ వీడియోస్ ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలు, మీరు 100% యూ కెన్ గివ్ దిస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ విత్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ గుడ్ మార్క్స్ అనమాట. ఓ గ్రేడ్ కూడా వస్తుంది. యా. నెక్స్ట్ జాన్ మిల్టన్. యా, ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ డన్. ఓకే, జస్ట్ సి హ్యావ్ ఏ గ్లాన్స్. ఓకే, గాంధీ లెసన్ ఉంది మనకు ఒకటి, దాన్ని బేస్ చేసుకుని వస్తాయి. సో ఓవరాల్ గా పార్ట్ బి మనం డిస్కషన్ అయితే జరిగింది గైస్. సో గైస్, ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఓకే, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, అండ్ థ్యాంక్ యూ.